జై జగన్నాథ స్వామి వారి ఉత్సవ వేడుకలు వైజాగ్ పాత గోపాలపట్నం మా గ్రామంలో జరిగినటువంటి వేడుకలు చాలా అద్భుతంగా స్వామివారు తిరుగు రథ యాత్ర అండి. అంటే స్వామివారు తిరుగు రథం మళ్ళీ స్వామివారు తన ఇంటికి తాను చేరుకునే విధంగా రథాన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది. భలే అంటే భలే సరదాగా అండి. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పాత గోపాలపట్నం అంతా కూడా ఒక యూనిట్గా ఏర్పడి స్వామివారి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారండి. భలే సందడండి. ఎంత సందడంటే మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకుంటే మనం ఎంత బాగా అందరం కొలాబరేట్ అయ్యి చేసుకుంటాం అంత బాగా. అందులో శ్రీకృష్ణ కమిటీ కుర్రోళ్ళు అయితే బాబోయ్ వీళ్ళు మామూలుగా కాదండి బాబు. రచ్చ రంబోలా ఊరంతా గోల గోల సరదాగా మామూలుగా కాదండి. కేరింతలతో భలేగా చిన్నపిల్లల నవ్వులతో చాలా అంటే చాలా సరదాగా వేడిగ్గా భలే జరిగిందండి. ఇంకా స్వామివారి ఊరంతా తిప్పుతుంటే ప్రతి ఒక్క భక్తులు వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం భలేగండి. మీరందరూ వచ్చి చూసుంటే కనుక ఇంకా బాగుంటుంది. మీ అందరి కోసం మీరందరూ చూడాలని ఈ యొక్క మంచి వీడియో మీ అందరి కోసం చేశానండి. ఎంత బాగుంటుందంటే భలే గండి. మొత్తం ఊరోళ్ళందరూ గ్రామస్తులందరూ వచ్చారండి బాబు. ఎంత ఆనందంగా. కానీ రథం లాగినప్పుడు ఉంటుందండి. రథం లాగలేమండి. ఎందుకంటే స్వామివారు ఎందుకో తెలియదండి చాలా బరువు అయిపోయారండి బాబు. ఎంత బరువు అంటే అంత బరువు. ఒక్కొక్క దగ్గర మా ఊరు ఏంటంటే చాలా వెరైటీగా ఉంటుందండి. అంత స్లోప్గా ఉండదు. ఒక్కొక్క దగ్గర డౌన్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర పలం ఉంటుంది. అలాగా రకరకాలుగా డిజైన్ చేశారండి మా ఊరిని. మరి అందువల్ల ఒక్కొక్కసారి లాగలేకపోయారు. స్వామివారు చూడండి ఎంత హ్యాపీగా కూర్చుంటే. పైన మా కుర్రోడండి బాబు చాలా కష్టపడుతుండండి. పైన చూడండి స్వామివారు కిందన కూర్చుంటే మా కుర్రోడు పైన కూర్చుంటూ అబద్ధం చేసుకోకండి. పైన స్వామివారికి లైటింగ్ వల్ల పైన వైర్లు అవి తగలకుండా మా మా కుర్రోడైతే చాలా కాపాడుతుండండి స్వామివారిని. చూడండి చాలా కష్టపడుతుండే. స్వామివారి రథం వెళ్ళినంతసేపు కూడా ఆ వైర్లు తగలకుండా భలేగా అండి. మా ఊర్లో మా కుర్రోలు ఏం చేసినా సరే మామూలుగా కాదండి. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంటారండి మా ఊరోళ్ళు. భలేగండి బాబోయ్. మీరు వచ్చుంటే కనుక నిన్న వేడుకలకి అయినా సరే మీరు రాలేదనిస్తే మంచి వీడియో మీకు చూసం చేశాను. భలేగా ఉందండి బాబు. చూస్తుంటే ఎంత బాగుంది తెలుసా. ముందు రోజు అయితే భోజనాలు కూడా పెట్టుకున్నామండి. శనివారం భోజనాలు పెట్టాం. ఆదివారం ఏంటంటే స్వామివారి తిరుగురథం యాత్ర అనమాట. తిరుగురథం యాత్రకైతే వేల సంఖ్యలో వచ్చేసారు. అందులో మాది కొంచెం చిన్నూరు కానీ చాలా మంచిగా ఉండే ఊరు. మరి మా ఊర్లో కార్యక్రమం అంటే జనం ఎలాగంటే ఫ్లోయింగ్ తట్టుకోలేకపోయింది. ఎంత జనం వచ్చారంటే ఇంకా తెలుసు కదండి. మా బుల్లి నాట్య కళాకారులను అయితే ఎంత మంచి మంచి సాంగులకో రకరకాల డ్యాన్స్లు వేశారండి. స్వామివారికి చాలా అద్భుతం అనిపించిందండి. గుడి దగ్గర సడన్గా ఏంటో తెలియదండి బాబు కరెంటు పోయిందండి. కరెంటు పోయినా మనోళ్ళు మామూలుగా కాదండి. స్వామివారి జగన్నాథ స్వామి రథోత్సవాల్లో మంచి జోస్ మీద ఉన్నారండి. మధ్యలో జ్యూసులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ జ్యూసులు ఈ జ్యూస్తో వచ్చిన ఉత్సాహంతో మామూలుగా కాదండి. కోలాటాలు ఇంకా ఆపలేదండి బాబు. అన్లిమిటెడ్ కోలాటాలు. అందులో చిన్నపిల్లలు ఉన్నారండి. మా చిట్టి ఆడపడుచులు వాళ్ళ డ్యాన్స్ చూస్తేనండి అదేనండి నృత్యం చూస్తేనండి బాబోయ్ భలే ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చారండి. కుటుంబ సభ్యులు అందరూ వచ్చేసారు. భలే జరిగిందండి. మరి స్వామివారికి తెలియదండి ఒక్కసారిగా ఈ ఆడపడుచులు అందరూ ఒకేసారి పంతులు గారి ఇంటికి వెళ్ళి ఒక 9 కుండలు అయితే తెచ్చారండి ప్రసాదం తీసుకొచ్చంటే స్వామివారికి అయితే మొత్తం అండి చాలా అంటే చాలా అద్భుతంగా గడిచిందండి. భలే సరదాగా వేడుకలు చెప్పలేకపోతున్నాను.